ఆ నియోజకవర్గంలో మరి నట్టాడు హైదరాబాద్ నట్టాడులో ఉన్న ఈ బంజారా హిల్స్ రీజన్, జూబ్లీ హిల్స్ రీజన్లో ఉన్న అనేక మంది మురికివాడల్లో, స్లమ్స్లలో మురికి నీళ్ళు వస్తూ ఒక 45 నిమిషాలు నీళ్ళు వదిలితే 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మురికి నీళ్ళు వస్తున్నాయి. మిగతా నీళ్ళేమో మామూలుగా వచ్చినా అవి టైం సరిగ్గా వదలట్లేదు, టైం టు టైం వదలట్లేదు. ప్రజలు ఎంతో అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్లో సొంతంగా వాళ్ళల్లో ఇక్కడ వచ్చిన ప్రజలందరూ సొంతంగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళు ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందే మాకు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల మేరకు కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ బంజారా డివిజన్లో మేము ఈ ధర్నా నిర్వహించినాము. కాబట్టి ఎవరైతే కేసీఆర్ దగ్గర 10 సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి అవకతవకలు లేవు, ఎటువంటి నీటి ఎద్దడి లేదు. అటువంటి పరిపాలన చేసిన కేసీఆర్ గారు దిగిపోగానే ఒక 2 సంవత్సరాల్లోనే ఇంత నీటి ఎద్దడి రావడం, ఇంత ప్రాబ్లం రావడం అనేది హాస్యాస్పదం. అంటే అసమర్థమైన పాలన. హైదరాబాద్ ప్రజలు ఏదైతే రేవంత్ రెడ్డి కళ్ళున్నాయో, కళ్ళు మూసుకుపోయినాయో ఆ కళ్ళను పీకి గోటిలు ఆడుకునే రోజులు వస్తున్నాయి. అలాగే ఎప్పుడు రేవంత్ రెడ్డి మా నాయకులందరినీ మీ ప్యాంట్లో తొండలు వదులుతాను కదా, ఈరోజు నిజంగా నీకు తొండలు వదిలే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరు ఊరుకోరు. నిన్ను నడి రోడ్డున నిన్ను గైరాయించి నీ ప్యాంట్లో తొండలు వదిలే పరిస్థితి వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఇది హాస్యాస్పదంగా తీసుకోకు. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు పదవిని. ముందు ప్రజల సమస్యను గుర్తించమని ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం. నీటి ఎద్దడం కంప్లీట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. రోడ్ నెంబర్ 11 బంజారా హిల్స్ నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. డే బై డే ఒకరోజు తప్పించి ఒకరోజు రావాల్సిన వాటరు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి స్టార్ట్ అయింది. 3 రోజులు పోయింది, 4 రోజులు అయింది. ఇప్పటికి 4 రోజులు అయినా కూడా వాటర్ ప్రెషర్ రావట్లేదు. వాటర్ ప్రెషర్ వస్తే టైం మెయింటైన్ చేయరు. టైం మెయింటైన్ చేస్తే మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం డ్రింకింగ్ వాటర్లో మొత్తం మిక్స్ అవుతుంది. దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి. దేనికి ఇస్తుండే 20,000 లీటర్లు? ఒకళ్ళకి ఒక 2 కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్ ఫ్రీ ఇస్తుండు ప్రజెంట్ అయితే. ఒక కనెక్షన్ ఫ్రీ ఇచ్చి ఒక కనెక్షన్ ఇచ్చిండు, ఓకే పర్లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రెషర్ రావట్లేదు, డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవుతుంది. దాంట్లో డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయితే డ్రింకింగ్ వాటర్లు ఎట్లా తాగుతారు? పబ్లిక్ తాగరు కదా. అందుగురించి అని దీని మీద కొంచెం యాక్షన్ తీసుకొని మా వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే. ఇప్పుడు 3-4 మంత్స్ నుంచి ప్రాబ్లం వచ్చింది. అసలు ఈ ప్రాబ్లం అంటే సాల్వ్ చేయాలంటే దాన్ని స్టెప్ బై స్టెప్లో ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్టోర్ చేయాలనేది ఇంతకుముందు బాగానే ఉండే. ఇప్పుడు సపోజ్ 30 కాన ఉంటుంది. దీనికి 30 కాన్లో మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్లో ఒక సంపులాగా తీసి దాంట్లో వాటర్ స్టోరేజ్ చేస్తే ఒక ఏరియాకు అట్లా ఎక్కడెక్కడ ఏరియాలు ఉన్నాయో, అక్కడక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయో అక్కడక్కడ వాటర్కి సంబంధించినవి దాంట్లో పెద్ద సంపులాగా చేసేసి వర్షాకాలంలో మొత్తం వాటర్ స్టోర్ చేసి ఎండాకాలంలో దాన్ని వాడుకోనికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయం కూడా కొంచెం ఆలోచించండి.